సార్ ఇప్పుడు నా ఇంట్లో ఆడపిల్లలు ఓకేనా సార్ అమ్మ అంటాం మేము. ఆమె దగ్గర డబ్బులు లేవు కట్టలేరని చెప్తాను, కట్టది అంటే మన మాట ఇది. ఇప్పుడు నేను ఆమెనే మేడం అమ్మ అంటున్నాను ఓకేనా, కట్టుకుంటారా ఓకేనా సార్? అదే లేదు అని చెప్పింది, లేదని మాకు ఫోన్ చేసింది, మాకు సేఫ్ చేసిందనే మా సంస్థ ద్వారా మాట్లాడుతున్నాము. ఓకే సరే సార్ చిన్న మాట మాట్లాడదాం, తప్పు సార్ చిన్న మాట తప్పు మాట్లాడదాము. ఇప్పుడు నీకు ఫోన్ చేసింది కదా? అవును చేసింది కదా? అవును. అయ్యా నా దగ్గర పైసలు లేవు, 5,000 కావాలి, అడ్జస్ట్ చేయమంటే నువ్వు చేసి పోయి ఐడెంటిటీ కార్డు చూపెట్టు, మా సంస్థ ద్వారా మేము కడతామని చెప్తున్నా సార్. నా దగ్గర ప్రతిదీ ఉంది సార్ నా దగ్గర. చెప్తున్నాం మీరు ఆఫీస్కి రండి మాట్లాడదాం, లేదంటావా మీ ఇంటికాడికి వస్తామంటే ఆడే కూర్చొని మాట్లాడదాం ఓకేనా? మేము ఆఫీస్ చేస్తాం, రేపు నుండి ఆఫీస్ చేస్తాం. మనకి లొల్లి వద్దు సార్ ఓకేనా, మాట్లాడదాం నీట్ గా మాట్లాడదాము. మీరు పద్ధతి ప్రకారంగా లేదు నువ్వు అంటే కానీ నీ డబ్బులను వదిలేస్తాను నీకు. సరే సరే రేపు ఆఫీస్ చేస్తాం. పద్ధతి ప్రకారం నడుస్తుంది, బ్యాంకు నడుస్తుందంటే అంత డబ్బులు కట్టినాక మాట్లాడారు. రేపు మొత్తం ఆడేలాగా తీసుకొని వస్తాం, జమ పెట్టి గ్రూప్. రేపు రాండి సార్, రేపు మాట్లాడదాం. రేపు కాదు, నేను బయట ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, నేను 2 రోజులు వస్తాను. బుధవారం వచ్చినప్పుడు మాట్లాడతాను సార్. బుధవారం అంటే కాల్ లేదు సార్, ఎందుకంటే మా జాబ్ ఇంకా నీకు మాట్లాడుతున్నాం కదా, మాట్లాడతామని చెప్తున్నాం కదా, మరి ఇంకా మళ్ళీ ఇబ్బంది పడుతున్నాయి సార్. నేను చెప్తున్నా నీకు ఓకే, ఇది లేకపోతే దాదాగిరి లేకపోతే బుధవారం వస్తాం చెప్తున్నా కదా. బుధవారం దాదాగిరి అనుకుంటే నేనేం చేయలేను సార్. నేను కాదు, నువ్వు రికార్డ్ ఏజెంట్ కాదు. నువ్వు నీ పేరు చెప్పమంటే పేరు చెప్పవచ్చు. నువ్వు మీరు రాండి సార్, నేను చూపిస్తాను కదా. పేర్లు ఏముంది, ఏం పేరు? మీరు రాండి, మీరు అన్ని చూపిస్తారు కదా. ఏముంది ఇప్పుడు నీకు ఆమె శమ్యమామ మేడం పోలీసుంది కదా, అదే ఆమె చెప్తారు ఏం పని చేస్తాడు ఏం కదా అన్ని అడిగేది మరి కావాలంటే నా కంపెనీలో పువ్వుల్లో కొట్టు ఓకేనా. హైదరాబాద్ లోనే హెడ్ ఆఫీస్ ఉంది, కనుక్కో. కావాలంటే మా బ్యాంక్ వచ్చేసి మా హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది ఓకేనా. నీ పేరు అడుగుతా, నువ్వు వచ్చిన పైసలకు అడగండి, మీరు అడగండి. నీ పేరు అడుగుతున్నా, బ్యాంక్ వచ్చింది అనేది నీ పైసలకు ఇప్పుడు బ్యాంక్ వచ్చిందా? నువ్వు వచ్చినావా? అదే వచ్చింది మా బ్యాంక్ కి ఓకేనా. ఇప్పుడు పైసలు అడగతందుకు వచ్చిండ్రు. ఎట్లా సార్? ఇప్పుడు పైసలు అడగతందుకు వచ్చిండ్రు. ఇప్పుడు పైసలు మేము రాలే వాడికి, మేము లేము మా దగ్గర. అయితే వాళ్ళు అడుగుతున్నారు ఫోన్ చేసి పైసలు. మేము పైసలు అడిగింది ఇంతకు ముందు అడిగినాము పైసలు. అడిగేటోడివి ఎవడు, నీ పేరు ఏందని అడుగుతున్నా సార్. నీకు చెప్తున్నా కదా, మీరు రాండి ఎదురు మాట్లాడదాం. నేను అడుగుతున్నా, నువ్వు అడిగేటోడు ఎవడు, నీ పేరు ఏంది అని అడుగుతున్నా సార్. నేను డబ్బులు అడిగింది మాత్రం జావీద్ సార్ ఓకేనా. ఎందుకంటే డబ్బులు రికవరీకి వెళ్ళేది జావీద్ సారే, సీట్ అక్కడికి వెళ్ళేది జావీద్ సారే ఓకేనా. నువ్వు మాట్లాడేది ఎవరు? నేను వచ్చేసి మేనేజర్ ని. ఏం పేరు? నా పేరుతో సంబంధం లేదు ఓకేనా. నా వచ్చేసి మేనేజర్ కావాలంటే మాట్లాడుతుంది. మేనేజర్ పేరు చెప్పేందుకు రాదా నీకు? బ్యాంక్ ఉన్నది, నువ్వు ఆఫీస్ ఉన్నావు, మేనేజర్ ఉంటే పేరు చెప్పేందుకు రాదా నీకు? సార్ ఇప్పుడు మీరు ఐడి నంబర్ ఏంది చెప్పు, నేను ఐడి నంబర్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. కావాలని అది పేరు చెప్తేనే కదా, నీ ఐడి నంబర్ పేరు చెప్తేనే కదా ఆఫీస్ కి మాట్లాడేది. అమ్మా చెప్పమ్మా, నా పేరు చెప్పమ్మా సార్కి. నోట్ లేదా నీకు? నీ పేరు లేదా? నాకు నా పేరు గుర్తులేదు సార్. నాకు రే కొండ, అరే రౌడీ అడగండి సార్. ఏమనే సమీమమ్మ మేడం, నీ పేరు చెప్పండి. నీ ఐడెంటిటీ కార్డు ఆమెకి ఎట్లా తెలుసు? నీ ఐడెంటిటీ కార్డు ఆమెకి ఎట్లా తెలుసు? నీ పేరు ఆమెకి ఎట్లా తెలుసు? సార్ ఇప్పుడు నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, అన్ని తెలుస్తారా మీకు ఓకేనా. నీకు నేను అడుగుతున్నా, నీ పేరు చెప్పు, నీ ఐడెంటిటీ కార్డు ఇవ్వు. సార్ నా పేరు వచ్చేసి చెన్నయ్య, నాకు మేనేజర్ ని స్పందనకి ఓకే, నిజామాబాద్ లో. నువ్వు మేనేజర్ చెప్పగలవు ఎప్పుడు? నువ్వు మరి నువ్వు మేనేజరా? నేను మేనేజర్ ని మాట్లాడుతున్నానండి. ఏం పేరు? నా పేరు చెన్నయ్య అండి. చెన్నయ్య, సరే ఈ మాట రికార్డింగ్ పట్టుకొని నేను గ్రూప్ కాడికి వస్తున్నా. నేను రండి సార్. చెన్నయ్య నీ పేరు? నా పేరు చెన్నయ్య సార్. ఐడి నంబర్? నా ఐడి నెంబర్ మస్తు ఉంది, మీరు రాండి సార్. ఎన్ని ఉంటాయి ఐడి నంబర్లు? నా ఐడి నెంబర్ నాకు ఉంది సార్, మీరు రాండి సార్. వాట్సాప్ పెట్టు, ఆయనకు నీ ఐడి నెంబర్ వాట్సాప్ పెడితే పైసలు కట్టించాలి, రూపాయి కూడా కట్టియా. ఇప్పుడు నేను పైసలు ఆమె గూగుల్ పే కొడుతున్నా, నీ ఐడి నెంబర్ కావాలా నీ రికార్డింగ్ తో సహా.
ఓకే సార్ మీరు చేసుకో సార్, నో ప్రాబ్లం. నాకు ఏమైతే తప్పు మాట్లాడట్లేదు నీతోటి. ఏ తప్పు మాట్లాడవచ్చు? అప్పటి నుంచి మాట్లాడేది మొత్తం తప్పు. మేనేజర్ గా మాట్లాడే పద్ధతి లేదు. ఎవరు నీకు మేనేజర్ పెట్టింది? నీ పొరపడతారు అది. ఓకేనా? నీకు ఎవరు మేనేజర్ పెట్టింది? నీకు మేనేజర్ పెట్టింది ఎవరు? ఎవరో లేదు సార్, ఎవరో ఉంటారులేండి. ఏదో నాకు ఆఫీస్ లో ఎవరెవరు ఉంటారు కదా. ఎక్కడ ఇక్కడ వచ్చి ఇబ్బంది పెట్టదు. నీ మేనేజర్ పెట్టింది ఎవరు? నన్ను మేనేజర్ పెట్టండి. మీకు ఎవరు పెట్టండి? మీకు ఎందుకండి? మీరు ఏది కావాలని అది కావాలి అంతే కదా. మస్తు అంటావు. మేనేజర్ పేరు చెప్పమంటే చెప్పావు, లేకపోతే చిన్నయ్య చెప్తావు. చిన్నయ్య పేరు ఏముంది? చిన్నయ్య పేరే లేదు అలా గూగుల్లో కొడితే. గూగుల్లో గూగుల్లో కొడుతుందా? ఎందుకు? ఐడెంటిటీ కార్డు టీఆర్ఈ సర్టిఫికేట్ ఉంటే మొత్తం కొడుతుంది, మొత్తం చూపిస్తుంది, ఐడి ప్రూఫ్ తో సహా చూపిస్తుంది. ఏది మా స్పందనది కొట్టని చూపిస్తుంది. మీకు కావాలి కొట్టినా మా స్పందనలో మేము డబ్బులు ఇస్తుంది కాబట్టి పేరు లేదు, గూగుల్లో నీ నెంబర్ లేదు, నీ స్పందన డాటా కూడా లేదు. సార్ మాటలు నువ్వు రౌడీ, దొంగతనం, నువ్వు గొండ, నువ్వు రౌడీవి, నువ్వు మేనేజర్ కావు. నువ్వు